బాదం ఆకారంలోనే ఎందుకు డిజైన్ చేయించారో తెలుసా? దీని వెనుక ఒక మర్మం ఉంది. దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి బంగారు దీప వృక్షాన్ని చేయమన్నప్పుడు మోషే గారికి కొన్ని పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిర్గమకాండం 25:31లో చూస్తే 7 కొమ్మలుగా బంగారు దీప వృక్షాన్ని చేసి ప్రతి కొమ్మకు బాదం పువ్వులు బాదం మొగ్గలు ఉండాలని దేవుడు స్పష్టంగా మోషే గారికి చెప్పారు. అయితే బాదం ఆకారాన్ని దేవుడు చేయమనడానికి కారణం అలంకరణ కోసం కాదు. ఇందులో ఒక హిడెన్ మెసేజ్ ఉంది. హెబ్రీ భాషలో బాదం చెట్టుని షాకెద్ అంటారు. మేల్కొని ఉండటం అని దీని అర్థం. వసంతకాలంలో అన్ని చెట్ల కంటే ముందుగా చిగురించి పూలు పూసేది బాదం చెట్టు. అంటే మిగిలిన చెట్లు నిద్రపోతున్నప్పుడు ఈ బాదం చెట్టు మేల్కొని ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో ఉండే దీపవృక్ష కొమ్మలను బాదం ఆకారంలోనే చేయమడానికి కారణం దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు మేల్కొని ఉంటారు అని చెప్పడానికి దేవుడు ఆ ఆకారంలో చేయమన్నారు. అందుకే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11-12లో ఇర్మియా ప్రవక్తకి దేవుడు దర్శనంలో బాదం కొమ్మను చూపించి నేను నా వాక్యాన్ని నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను అన్నారు. అలాగే దేవుడు అహరోన్ కొమ్మను ఎన్నుకున్నప్పుడు అది చిగురించి బాదం పూలు పూసి పండ్లను ఇచ్చింది. ఎందుకంటే ఆ వంశంపై దేవుని అధికారం మరియు ఆశీర్వాదం ఎప్పుడు సజీవంగా మేల్కొని ఉంటాయని చెప్పడానికి దేవుడు బాదంను ఒక చిహ్నంగా ఎంచుకున్నారు. నేటికి కొన్ని చర్చెస్ లో ఈ దీప వృక్షాన్ని వాడుతూ ఉంటారు. యూదులు దీన్నే మెనోరా అని పిలుస్తారు. ఈ దీపస్తంభం అనేది దేవుని వెలుగుకి ఉనికికి నిదర్శనం. కాబట్టి దేవుడు ఏది ర్యాండమ్ గా చేయలేదు. ప్రతి దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మీ జీవితంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆతురపడుతూ మేల్కొని ఉన్నారు. మరి మీరు వాటిని పొందుకోవడానికి విశ్వాసం కలిగి సిద్ధంగా ఉన్నారా? దేవుడు దీప వృక్షాన్ని